వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. కడపలో మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్వహిస్తుంది. ఈలోగా రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిని అధిష్టానం ప్రకటిస్తుందని మండల నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆశగా ఎదురు చూశారు. అయితే అధిష్టానం మాత్రం నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదు. గతంలో మాత్రం వైసీపీ నేత మేడా మల్లికార్జున రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఆయనకు రాజంపేట ఇన్ఛార్జి పదవి దక్కబోతుంది అనే ఊహాగానాలు అయితే బయటకు వచ్చాయి. మేడా మల్లికార్జున రెడ్డి గారి వర్గీయులు బాగా ప్రచారం చేసుకున్నారు. మహానాడులోగా మేడా మల్లికార్జున రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరతారు. అధిష్టానం ఆయనకే ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వబోతుంది అని ఆయన వర్గీయులు మాత్రం విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. అయితే మహానాడు కార్యక్రమానికి ఇక 2 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈలోగా అధిష్టానం రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిని ప్రకటించలేదు. అయితే అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు టీడీపీ నేత చెమ్మర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో రాజంపేటలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభ పరిశీలకుడు దుర్గాప్రసాద్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా చెమ్మర్తి జగన్మోహన్ రాజు గారిని తాత్కాలిక ఇన్ఛార్జిగా ఆయన ప్రకటించారు. దీంతో జగన్మోహన్ రాజు గారి వర్గీయులు రాజంపేట ఇన్ఛార్జి రాజు అని ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఆయన వ్యతిరేక వర్గీయులు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిని అధిష్టానం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, రాజంపేట ఇన్ఛార్జి ఎవరూ లేరు అనే విధంగా ఒకవైపు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రాజును ఇన్ఛార్జిగా ప్రకటించారు అనే ఒక సమాచారం అయితే బయటికి రావడంతో చాలామంది ఆయనకు వ్యతిరేకంగా పలు మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా సుగవాసి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారని అప్పుడు ప్రచారం జరిగింది. అప్పుడు కూడా ఆయనపై వ్యతిరేకత తీసుకురావడంతో ఆయన ఇప్పుడు రాజకీయాలకు కొంతమేరకు దూరంగా ఉన్నారు. అప్పుడు సుగవాసి సుబ్రహ్మణ్యం గారిని ఇన్ఛార్జిగా ప్రకటించిన అధికారులు ఆయనకు సహకరించకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీలోని పలువురు నాయకులపై విమర్శలు కూడా చేయడం జరిగింది ఒక సమావేశంలో. ఆ తర్వాత ఆయన రోజులు గడిచే కొద్దీ కొంచెం రాజంపేట నియోజకవర్గానికి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గంలో చెమ్మర్తి జగన్మోహన్ రాజు గారు తెలుగుదేశం పార్టీ తరఫున యాక్టివ్గా ఉన్నారు. నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆయన పర్యటిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం తరఫున జరిగే కార్యక్రమాలలో ఆయన పాల్గొంటున్నారు. అలాగే పలు గ్రామాలలో ప్రజా సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నారు జగన్మోహన్ రాజు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రాజు గారు ఎక్కువగా మండలాల్లో తిరుగుతున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు, అలాగే ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. దీంతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా జగన్మోహన్ రాజును ప్రకటిస్తుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రాజు గారి వర్గీయులు ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం తాత్కాలికంగా ఆయన్ను రాజంపేట ఇన్ఛార్జిగా ప్రకటించారు. దీంతో వ్యతిరేక వర్గీయులు మాత్రం రాజంపేటకు ఇన్ఛార్జి ఎవరు లేరు అనే విధంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం కడప నగరంలో మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు కార్యకర్తలను తరలించాలి. మహానాడు విజయవంతం కావాలంటే ఖచ్చితంగా నాయకులు ముందుండి కార్యకర్తలను, మండలాల నాయకులను, సానుభూతి పరులను సభకు
తరలించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి ఎవరూ లేకపోవడంతో మరి రాజంపేటకు తెలుగుదేశం పార్టీ తరపున పెద్ద దిక్కు ఎవరు అనే ప్రశ్న అయితే ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ప్రస్తుతం సుగవాసి సుబ్రహ్మణ్యం గారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కార్యకర్తలతో ఎక్కువగా కలవడం లేదు. ఆయన తన తండ్రి మరణాంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు అనేది ఆయన వర్గీయులు చర్చించుకుంటారు. మరి ఇప్పుడు మహానాడు కార్యక్రమానికి రాజంపేట నియోజకవర్గం నుంచి కార్యకర్తలను నాయకులను తరలించాలంటే ఏ నాయకుని ఆధ్వర్యంలో మహానాడుకు వెళ్ళాలి అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మామూలుగా మండలాల నాయకులు, గ్రామస్థాయి నాయకులు డబ్బులు ఖర్చు పెట్టి మహానాడుకు వాహనాలలో వెళ్ళాలంటే ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. మామూలుగా నియోజకవర్గం స్థాయి నాయకుడు ఇన్ఛార్జిగా ఉంటే ఆయన ద్వారా మండలాల నాయకులు, కార్యకర్తలు ఆయన ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఖర్చు ఆ నాయకుడే బరాయిస్తాడు కాబట్టి చాలామంది కార్యకర్తలు, నాయకులు పోగవుతారు. వందలాది వాహనాలలో మహానాడు కార్యక్రమానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కడప నగరంలోనే జరుగుతుంది కాబట్టి రాజంపేట నుంచి కడపకు వెళ్ళాలంటే పెద్దగా ఖర్చు కాదు. కానీ ఆ ఖర్చు పెట్టే నాయకుడైనా ముందుకు రావాలంటే ఖచ్చితంగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినా అయి ఉండాలి, లేదా అధిష్టానం పలానా నాయకుడు ప్రస్తుతానికి రాజంపేట నియోజకవర్గానికి పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నాడు, అతని ఆధ్వర్యంలో పార్టీ నాయకులందరూ కలిసి పనిచేయాలని ఆదేశాలన్నా జారీ చేయాలి. ప్రస్తుతం అయితే రాజంపేట నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జి లేడు. అలాగే నాయకుల మధ్య విభేదాలున్నాయి. కార్యకర్తలకు ఏ నాయకుని దగ్గరికి వెళ్ళాలనో అర్థం కావడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకుడేమో ప్రస్తుతం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఇలా పలు రాజకీయ పరిణామాలు రాజంపేట నియోజకవర్గంలో ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో మహానాడుకు కార్యకర్తలను తరలించాలంటే ఎలా, ఏ నాయకుని ద్వారా మేము మహానాడుకు వెళ్ళాలి? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అభిమానించే కార్యకర్తలు మాత్రం మహానాడుకు వెళ్ళాలనుకుంటారు. ఆ సభకు హాజరై విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు గారిని చూడాలనే ఆశ ఉంటుంది, లోకేష్ బాబు గారిని చూడాలనే ఆశ ఉంటుంది. అసలు కార్యక్రమం విజయవంతం కావాలంటే మనమందరం తప్పనిసరిగా వెళ్ళాలి అనే ఉద్దేశంలో కార్యకర్తలు ఉంటారు. మరి ప్రస్తుతానికైతే రాజంపేట తాత్కాలిక ఇన్ఛార్జిగా జగన్మోహన్ రాజును ప్రకటించారు. అదైతే ప్రచారం జరుగుతుంది. అలాగే అధిష్టానం ఇంకా ఎవరిని ప్రకటించలేదు అనే ప్రచారం కూడా ఒక పక్క సాగుతుంది. మరి మహానాడుకు టైం ఎక్కువ లేదు, 2 రోజులు మాత్రమే ఉంది. ఈ 2 రోజుల్లో రాజంపేట నియోజకవర్గంలోని నాయకులందరూ ఏకతాటిపైకి వచ్చి మహానాడుకు కార్యకర్తలను తరలించడానికి, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ వంతు కృషి చేస్తారా లేదా అనేదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే రాజంపేట నియోజకవర్గం నుంచి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. ఏదేమైనా అధిష్టానం తొందరగా స్పందించి రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిని ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది. ఇంతవరకు నియోజకవర్గం ఇన్ఛార్జి లేకపోతే ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న మాకు న్యాయం ఎలా జరుగుతుంది, మా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా మహానాడు అయిపోయిన తర్వాత అయినా రాజంపేట నియోజకవర్గంపై అధిష్టానం దృష్టి పెట్టి ఇన్ఛార్జిని ప్రకటిస్తాదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు.